పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు కావలి దూతల పండుగను కొనియాడుతున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. మీరు బయలుదేరి పోవునప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కాని మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. ప్రియ సహోదరి సహోదరులారా, కావలి దూతలు సృష్టిలో ప్రప్రథముగా సృష్టింపబడ్డారు అని తల్లి అయిన తిరుసభ మనకు తెలియజేస్తుంది. వీరు మానవుల కంటే గొప్పవారు. వీరు పరిశుద్ధము భాగ్యమైన స్థితిలో సృష్టింపబడ్డారు. ఈ కావలి దూతలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారు, మహింపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతరము సిద్ధముగా ఉంటారు. వీరు మానవులు ఎక్కడికి వెళ్ళినా వారికి తోడు నీడగా ఉంటారని పునీత అగస్త్యన్ గారు తెలియజేస్తున్నాడు. మనిషి జన్మించినప్పుడే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతను ఏర్పాటు చేశాడు అని పునీత చెరోము గారు తెలియజేస్తున్నాడు. ఈ కావలి దూతలు సైతానుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. మన ఆత్మను రక్షించడానికి సహాయపడుతూ ఉంటారు. మన శరీరాత్మలను నిరంతరము కాపాడటానికి వారు కృషి చేస్తూ ఉంటారు. మనకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. మంచినే చేయమని ప్రేరణ ఇస్తూ ఉంటారు. ఇటువంటి కావలి దూతలను మనం గౌరవించాలి. బైబిల్ గ్రంథములో దేవదూతల గురించి అనేక చోట్ల మనం చదువుకుంటున్నాం. ముఖ్యముగా నూతన వేదములో దేవదూతలు పోషించిన పాత్ర గురించి ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయములో గాబ్రియేలు దూత యోహాను యొక్క జననం గురించి తెలియజేస్తున్నాడు. దేవాలయములో ధూపం వేస్తున్న జకరియాకు పీఠం పక్కనే దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు. నీ భార్య ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి కుమారుని కంటుంది. ఆ శిశువునకు యోహాను అని పేరు పెట్టుము అని తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయములో గాబ్రియేలు దూత మరియమాతకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. నీవు పవిత్రాత్మ చేత గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు జన్మించినప్పుడు దేవదూత యేసేపుకు కలలో కనిపించి తెలియజేస్తున్నాడు. శిశువును చంపటానికి హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తుకు వెళ్లిపో అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఎడారిలో సైతాను చేత శోధింపబడిన తర్వాత దేవదూతలు వచ్చి ప్రభుకి పరిచర్యలు చేశారు అని చదువుకుంటున్నాం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో మహా ఆవేదనతో ప్రార్థన చేశారు. అప్పుడు ప్రభువు తండ్రిని ఈ విధంగా వేడుకుంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించుము. నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థన చేస్తున్న తరుణములో పరలోకము నుండి దేవదూత వచ్చి ప్రభుని బలపరిచను అని చదువుకుంటున్నాం. ప్రియ మిత్రులారా, యేసు ప్రభుని బలపరిచిన దేవదూతలు మనను కూడా బలపరుస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మనలను కావలి దూతల సంరక్షణకు అప్పగించి ఉన్నాడు. కావలి దూతలు మనలను దేవుని చెంతకు నడిపిస్తూ ఉంటారు. ప్రభు యొక్క మార్గములో మనలను సురక్షితంగా నడిపిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రేరణను మనం పొందుకోవాలి. వారిచ్చే ప్రోత్సాహముతో ప్రభు మార్గములో ముందుకు సాగిపోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నీటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ రోజున కావలి దూతల పండుగను కొనియాడుతున్నాం. మా అందరికి కూడా కావలి దూతలను దయచేసినందుకు వేలాది వందనాలు. వారి యొక్క ప్రేరణను మేము స్వీకరించి ప్రోత్సాహముతో నీ మార్గములో ముందుకు సాగిపోయే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.